అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్టల్ జాబ్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని చూద్దాం. ఎటువంటి పరీక్ష లేదు, పోస్టల్ ఆఫీసులో డైరెక్ట్గా కొత్త ఉద్యోగాలు, 30,000 జీతం. ఈ పోస్టల్ ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి వారందరికీ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో కొత్త ఉద్యోగాలతో శుభవార్త చెబుతోంది. నిరుద్యోగ అభివృద్ధికి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీ నుండి 47 ఎగ్జిక్యూటివ్ పోస్టల్తో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అర్హతలు, పరీక్ష, జీతం, వయస్సు లాంటి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగ ఖాళీలు ఈ పోస్ట్ ఆఫీస్లో మొత్తం 43 ఎగ్జిక్యూటివ్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకి విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలు రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వ సంస్థ మనకి ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు నుండి రిలీజ్ అయితే అయ్యాయి. ఈ జాబ్ యొక్క పరీక్షల యొక్క సిలబస్ ఏంటి, ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు నుంచి రిలీజ్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. డిగ్రీలో వచ్చినటువంటి మార్కులు ఆధారంగా మెరిట్ బేసిక్ కింద సెలెక్ట్ చేసి ఈ ఉద్యోగాలను ఇవ్వనున్నారు. అయితే ఈ జాబుకు ఎలాంటి అర్హత పరీక్షను నిర్వహించడం లేదు. కేవలము డిగ్రీలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే సెలక్షన్ చేయడం జరుగుతుంది. దీన్ని గమనించగలరు. దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి? ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి వివరాలను తెలుసుకొని కరెక్ట్గా అప్లై చేసి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక పరీక్ష తేదీలు ఎప్పుడు, ఈ పరీక్ష విధానం ఎలా ఉంటుంది? ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు నుంచి రిలీజ్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్గా వారి చదువును బట్టి వచ్చినటువంటి మార్కులను బట్టి ఈ ఉద్యోగాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అప్లికేషన్ రుసుము ఈ ఉద్యోగాలకు 15 మార్చి 2024 నుండి 15 ఏప్రిల్ 2024 తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. దీనిలో ఇక రిజర్వేషన్ల పరంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ఫీజు అనేది లేదు. కావున ఆలస్యం చేయకుండా వెంటనే ఈ అప్లికేషన్ చేసుకోండి. ఇక శాలరీ వివరాలు, ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి వారికి 30,000 రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది. ఇక దీనికి కావాల్సిన విద్యా అర్హతలు, ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీకు కనీసం డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఎంత వయసు ఉండాలి? ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే మీ యొక్క వయస్సు 21 నుండి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల వయో సడలింపు అనేటువంటిది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.